హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను మీ సునందాని. ఈరోజు వచ్చేసి నర్సరీ అండి. ఇది నేను నర్సరీకి వెళ్ళాను, ఆ వీడియో తీసాను అనమాట. అంటే నేను మీకు ప్లాంట్స్ వీడియో పెట్టాను కదా, అవన్నీ ఇక్కడే తీసుకున్నాను. ఇంకా కొన్ని ఇండోర్ ప్లాంట్స్ కూడా పెట్టాను. అది నేను తర్వాత ఒక థీమ్ అనుకుంటున్నాను అనమాట. అంటే ఇంకొన్ని ప్లాంట్స్ ఇచ్చేద్దాం అనుకుంటున్నాను. అది కూడా అయిన తర్వాత మీకు నేను వీడియో అనేది పోస్ట్ చేస్తానండి. ఇక్కడ అన్నీ ఉంటాయి, అంటే ఎరువు, మట్టి, కోకోపీట్లు, కుండీలు అన్నీ అనమాట. ఇది లేదు ఇది ఉంది అని లేకుండా అన్నీ రీజనబుల్ రేట్లోనే ఉంటుందండి. అంటే ఇది హోల్సేల్ లాగా ఉంటుంది కాబట్టి మంచిగా మనకి తక్కువ రేటుకే పడిద్దండి. అంటే నేను చూసిన వాటిల్లో ఇది కొంచెం తక్కువ రేట్లు నా ఉద్దేశం అన్నమాట. అది అంటే నేను చూశాను, ఒక 4-5 చాట్ల కనుక్కొని ఇక్కడ ఓకే అనుకున్న తర్వాత ఎప్పుడైనా సరే నేను ప్లాంట్స్ కావాలి అనుకుంటే కనుక ఇక్కడికి వచ్చి తీసుకుంటానండి. ఇక్కడ వచ్చేసి చిన్నవి, పెద్దవి అట్లా సైజుల వారీ కూడా ఉంటుంది. సైజుల వారీ కూడా రేట్లు అనేవి ఉంటాయి. ఇప్పుడు చాలా రకాల చామంతులు, మల్లెలు, గులాబీలు అంటే నాటు, హైబ్రిడ్, మరువం, ధవళం, కనకాంబరాలు అన్నీ అండి. అంటే కరివేపాకు, జామ ఉంటాయి కదా, అన్ని పండ్లు, అన్ని మొక్కలు అనమాట. అంటే పూల మొక్కలు ఇండోరు, అవుట్డోరు అన్నీ ఉన్నాయండి. ఇక్కడ చూసారు కదా, అదే ఆ ప్లాంట్స్ అయితే చాలా బాగున్నాయండి. నా దగ్గర ఉంది ఆల్రెడీ, అందుకని నేను తీసుకోలేదు. కానీ ఈసారి అయితే చాలా మంచిగా ఉంది అది. ఇవి చూసారా, ఇవి కూడా చాలా బాగున్నాయండి. అన్నీ ఇండోర్ ప్లాంట్స్ కావచ్చు, అవుట్డోర్ ప్లాంట్స్ కావచ్చు. చాలా అందంగా ఆ నర్సరీ చూస్తుంటే అలానే చూడాలి అనిపించేటట్లు ఉందన్నమాట. కాకపోతే మనం అన్నీ పెంచలేం కాబట్టి ఏదో కొన్ని ఒక 4-5 మొక్కల వరకు ఓకే, ప్లేస్ లేదు కదా అందుకని అనమాట. చాలా బాగుందండి. ఇదిగోండి ధవళం అనమాట, దీన్నే ధవళం అంటారు. ఆ పక్కన మరువం అనమాట. ఇది చూసారా, చిట్టి చిట్టి గులాబీలు అంటే గుత్తులుగా వస్తుంది, అవి కూడా ఉన్నాయండి. కాకపోతే నేను ప్రస్తుతానికి ఏం తీసుకోలేదు, నేను కొంచెం మట్టి కోసం వెళ్ళాను అనమాట. అవి అంటే కూరగాయలు కన్నా మనం అదే తోటకూర, చుక్కకూర ఇలాంటివి పెంచాలనే ఐడియా ఉందండి. వాటి కోసం నేను వెళ్ళాను. ఇది వచ్చేసి అమ్మ నర్సరీ అండి. పప్పుల మిల్లు సెంటర్ అంటారు కదా, అక్కడ సిగ్నల్స్ దగ్గర ఉంటుంది.